చేశాను. నాకు ఇంతవరకు తెలియదు. సార్ ఎక్కువగా సోషల్ ఇంగ్లీష్ కాబట్టి సిరీస్ ఎస్ఎస్ఎల్ తీసుకున్నాను అనుకున్నాను. సార్ లైబ్రరీ గ్రూప్ అని నాకు కూడా తెలియదు. సార్ ఎందుకు చెప్తున్నాడు అంటే మనకి ఇష్టం లేని కొన్ని ఏదైనా చేస్తే అది మనం బాధపడాల్సి వస్తుంది అని. మీరు ఇంకా ఇప్పుడు తీసుకునే కోర్సును బట్టి మీ నిర్ణయం ఉంటుంది కాబట్టి సార్ చెప్తున్నాడు ఉదాహరణ తీసుకోమని. తర్వాత మనం అనుకున్నటువంటి లక్ష్యము కష్టమైనప్పుడు దానికి తగ్గట్టుగా కూడా మన ఆలోచన ఉండాలి, దాని విధంగా కూడా కష్టపడాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్ డాక్టర్స్ అనేది అంత సులువైన విధానం కాదు. ఫస్ట్ నుంచే మనం దానికి తగ్గట్టు చదవాలి, దానికి తగ్గట్టు ఒక మార్గం అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఆ విధంగా రావాలి అంటే మనము నిరంతరము కష్టపడాలి, కొత్తది ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఆ విధంగా మీరు కూడా కష్టపడాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మురళీకృష్ణ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. రేపు అందరికి కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు. రేపు చెప్పినటువంటి విషయాన్ని బట్టి నాకు ఒకటి ఏమంటాం ఏంటంటే, కొంతమందికి ఆనందం ఉన్నారు, కొంతమంది బాధగా ఉన్నారు. ఏదైతే చూస్తారు అవునా కదా. ఆనందం ఎందుకు, బాధ ఎందుకమ్మా? బాధ ఎందుకు చెప్పండి. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి స్కూల్లో చదివినాడు కదా. టీచర్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణాన్ని అంత విడిచిపెట్టి వెళ్తున్నందుకు బాధ. సంతోషం ఎందుకు? ఇంటర్మీడియట్ అంటే ఉన్నత విద్యకు మనం పునాది కదా, పునాది వేసి హై స్థాయికి వెళ్తున్నాం కదా. అంటే ఉంటే మనకు మంచి మంచి జాబ్స్ వస్తాయమ్మా, రావు కదా. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి మంచిగా చదువుతుంది, మంచిగా డెవలప్ అయితే మనకు మంచి జాబ్స్ వస్తాయి, అవునా కదా. సరే, ఏదేమైనప్పటికీ రెండు కలస్పోతుంది యొక్క ఫేవరెట్ పార్టీ అనేది. ఇక్కడ మీకు బోర్డ్ టెస్ట్ పెట్టుకుని ఇబ్బంది పెట్టినట్టున్నాను నేను, అవునా కదా. బోర్డ్ టెస్ట్ పెట్టుకుని ఇబ్బంది పెట్టినట్లే కనిపిస్తున్నాను నేను. ఎందుకు అంటే మ్యాథ్స్ మిగిలిన సబ్జెక్టులకు కొంచెం డిఫరెన్స్ ఉంటుందమ్మా. నేను అక్కడ నవ్వించుకుంటా చేసుకుంటా ఉంటే ఇక్కడ చదువు రాదు, కష్టమవుతుంది. ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే మనం మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి కొద్ది పాఠం ఎక్కువ చెప్పినా కూడా చదువుకొని వెళ్ళిపోతారు. మ్యాథ్స్ అట్లా కాదు, చెప్తేనే అర్థమయ్యేది కష్టం. నేను అంత స్ట్రిక్ట్ గా అంత కరెక్ట్గా బోర్డర్స్ పెట్టి అంత స్ట్రిక్ట్ గా ఉన్నందుకే మీరు పొద్దున మీరు మ్యాథ్స్ ఈజీగా రాయగలిగినారు. లేకపోతే అట్లా ఉండింది నాకు కష్టం అవుతుందమ్మా. మీరు ఇప్పుడు ఇబ్బంది పడతారు. ఒకసారి కూర్చోబెట్టి మ్యాథ్స్ లో 90-95 చాలా మంది దాటారు. మీకు తెలియకుండానే వచ్చినాక రిజల్ట్ వచ్చినాక మీకే తెలుసు. మ్యాథ్స్ లో 80 రావాలంటే చాలా కష్టం. అంటే వచ్చే వాళ్ళకి 100 కూడా వస్తాయి. ఒక మీడియం స్టూడెంట్ 80 మార్క్స్ దాటాలంటే చాలా కష్టం పడు. కానీ 80 మార్క్స్ చాలా మంది దాటాయి కాబట్టి ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. నెక్స్ట్ దాదాపు ఒక బిడ్డ వెళ్ళిపోతుందేమో, అదొకటి 99-98 ఖచ్చితంగా పడతాయి మీకు మ్యాథ్స్ చాలా మంది. ఇంకోటి మ్యాథ్స్ లో చాలా మంది మంచి మార్కులు వస్తాయి. అది మీకోసమే లేదు, మీరు అర్థం చేసుకోవాలి. అంత కష్టపడి ఈ సంవత్సరం పెట్టిన బోర్డ్ టెస్టులు కానీ ఎగ్జామ్స్ కానీ ఎప్పుడు కూడా కండక్ట్ చేయలేదు. చూడు, ప్రతి చాప్టర్, ప్రతి ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కటి మనం బీకేలో తీసుకున్నాం. అందుకే మీకు ఈజీగా కనిపిస్తుంది, లెక్క ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత కరెక్ట్ గా ఉన్నది కనిపిస్తుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదొకటి. ఇంకోటి సరే సబ్జెక్ట్ పెట్టండి. ఇంకా మా ప్రయత్నం వల్ల మీరు బాగుపడాలని, మీకు మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతో చెప్పినాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఈ 3 months జరుగుతుంటాం. ఏప్రిల్, మే, జూన్, జూలైలో మీకు మళ్ళీ ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది. ఈ 3 months మనం ఏం చేయాలి అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. ఏపీఆర్జేషన్ రాయండి, లేదా బాడీ ఇంగ్లీష్ రాయండి, స్పోకెన్ ఇంగ్లీష్ అని తీసుకోండి, లేదా కంప్యూటర్ తీసుకోండి. ఏదో ఒక యాక్టివిటీ చేసుకోండి. ఎందుకంటే ఇంతవరకు చదివి ఈ 3 months ఖాళీ కూర్చున్నాను అనుకోండి, మన మైండ్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు చైతన్యవంతంగా ఉంటుంది. అది ఏమవుతుందంటే ఎక్కువ డల్నెస్ అయితే లేజినెస్ వస్తుంది. లేజినెస్ ఎప్పుడు వస్తుందో అప్పుడు బోర్డమ్ వస్తుంది. ఆ బోర్ వచ్చినప్పుడు ఏమైందంటే మనం ఏం చేస్తామో మనకే తెలియదు. కాబట్టి మన మైండ్ కానీ మనకు కానీ ఒక పని అనేది కల్పించుకోవాలి. ఇప్పుడు మీకు ఏది ఇష్టం లేదు
నేర్చుకోండి, ఏదైనా టైలరింగ్ కానీ ఏదన్నా మీకు ఇష్టం లేదు అంటే ఏదో ఒక పని మీద మీ మనసును కేంద్రీకరించండి చెప్తున్నాను. 3 months మీకు ఇష్టం, నాకు ఛాయిస్, మీ ఇష్టం. ఏ ప్రాక్టీస్ అన్నా, పాలిటెక్నిక్ అన్నా, స్పోకెన్ ఇంగ్లీష్ అన్నా, నెక్స్ట్ కంప్యూటర్ అన్నా, టైలరింగ్ అన్నా, కుట్లు అన్నా, అక్కడికి ఏం లేదు. మీ అమ్మ సహకారం అన్నా ఉంచండి. ఈ 3 months ఊకే అయితే కూర్చోవాలండి. ఊకే కూర్చుంటే ఏమవుతుందంటే మీ మైండ్ అనేది ఏమవుతుందంటే అది లేజినెస్ అయితే, లేజినెస్ మనిషికి పని లేకపోతే ఏమైందంటే అది ఏం చేసుకోమో మనకే తెలియదు అనమాట. తిక్కదికి ఆలోచనలు, తిక్కదికి పనులు వస్తాయి. కాబట్టి మీరు ఏదో ఒక పని మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. అదొకటి. ఇంకోటి, మా ఫ్రెండ్ ఎంపీసీ చేస్తున్నాడు, నేను ఎంపీసీ చేరాలా, లేదా మా గ్రామంలో సార్ బైపీసీ చేరున్నాడు, బైపీసీ చేరాలా. మీ నాయన మార్పు సిస్టమ్ మా వాడికి మ్యాథ్స్ 95 రాదే, మా వాడికి మ్యాథ్స్ బాగా చదువుతాడు, మా వాడికి మ్యాథ్స్ చేయడం అట్లా ఉండకూడదు. మార్క్స్కు వేరే వాళ్ళు చెప్పినది మనకు సంబంధం లేదు. మీకు ఇష్టమైనది చూసుకోవాలి. మీరు ఏ సబ్జెక్ట్ ఇష్టం మీకు దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. ఒకరు చెప్పేటటువంటిది వినకూడదు. మీకు తెలుసు కదా, మీరు ఏ సబ్జెక్ట్ ఇది మీ గోల్ బట్టి మీరు తీసుకోవాలి. మీరు ఏ గోల్ అనుకున్నారు, మన కెపాసిటీ ఎంత, ఆ గోల్ మనం సాధించగలుగుతామా లేదా. తర్వాత మనం తీసుకొని ఎంపీసీ తీసుకొని మ్యాథ్స్ అయితే ఏం చేయాలో తీసుకోండి, తెలుసు కదా. అలా ఉండకూడదు. మీ గోల్ ఏది, నువ్వు దేనికైతే నువ్వు సెట్ అవుతావు అనేది నీకు తెలుసు, పక్కన వాళ్ళకి తెలియదు. కాబట్టి దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ మార్కులు 500, 550 అబో అన్నా, 560 అన్నా, 570 అన్నా, 510 మార్క్స్ అటు కావచ్చు, ఇటు కావచ్చు. ఎందుకంటే మీరు రాష్ట్రానికి రాస్తుంటారు, నేను చేయలేము. విద్య వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటారు అనమాట. మనం క్వశ్చన్ 2 విద్యార్థులు ఉన్నప్పుడు 2 సమానమైన క్వశ్చన్ ఒకటే రీతి చెప్పింటాడు, అదే మీరు చెప్పిన క్వశ్చన్ రాస్తుంటారు అక్కడ. కానీ విద్య వాళ్ళు ఒకటే ఉండరు, రాసే వాళ్ళు ఒకటే. విద్య వాళ్ళు ఒకటే ఉండరు, వాళ్ళకి ఒకసారి చెప్తారు, మీకు ఒకసారి చెప్తారు. అంటే ఒకరు 8కి 7 మార్క్స్ వేస్తారు, ఒకరు 6 మార్క్స్ వేస్తారు, ఒకరు 8 వేస్తారు. ఒకరు చదివేస్తారు, ఒకరు